మెడికల్ కాలేజీలో జరగబోయేది. నిన్న రవి గారు నిన్నటి నుంచి వైసీపీ ఒక వాదన తెర మీద తీసుకుని మీరు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు అని అంటున్నారు. నీరుకొండ మీద 300 అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎలా కడతారు, టెండర్లు ఎలా పిలుస్తారు అని చెప్పేసి వాళ్ళు నిన్నటి నుంచి కూడా చర్చా వేదికలు అంటే వాళ్ళు ముఖ్యంగా రాజ్భవన్ కట్టారు. రాజ్భవన్కు 200 కోట్లు, సిఆర్డిఏ భవనానికి ఇప్పుడు పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని రెండింటిని మనము పోల్చలేము. ఇక్కడ తప్పకుండా ఒక రాజధాని అన్నాగా రాజ్భవన్ ఉంటుంది. రాజ్భవన్, అసెంబ్లీ, హాస్టల్స్, సెక్రటేరియట్ ఇవి 4 మినిమం. ఇది కేంద్రం సాయం అన్నారు, అది కూడా లేట్ అయిపోయింది. కాబట్టి తొందరగా వాళ్ళు కట్టి ఉంటే ఈ బాధే ఉండేది కదా. కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని ఎక్కడికో కానీ వాళ్ళు ఎందుకు మళ్ళీ రిషికొండలో 300 కోట్లు పెట్టి వాళ్ళు ఎందుకు కట్టారు మరి? ఆ రిషికొండ మీద కట్టే బదులు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తుండొచ్చు కదా అలా మాట్లాడితే. సో అంతా గుమ్మడికాయంత ముత్యాలే అని వీళ్ళందరూ ఎవరి వాళ్ళకు ఉన్నాయి. కానీ ఒక్క ప్రాథమిక సత్యం ఏమంటే ప్రభుత్వ కాలేజీలుగా వాళ్ళు ప్రారంభించారు. ఒక 5 పూర్తి చేశారు దాదాపుగా. ఒక 10కి ఒక వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కట్టడానికి ఏర్పాట్లు పైగా ఎన్డీఏ మోదీ గారు మనం ఇంకా అడగకముందే ఇస్తున్నారు. దీనికి 50% కేంద్రం ఇవ్వాలి. ముందు అవి తెచ్చి వాటిని పూర్తి చేయొచ్చు కదా. కాబట్టి హైకోర్టును దీంట్లో ఏదో అడ్డం వేసుకోవడం చాలా అర్థం లేని విషయం. హైకోర్టు చెప్పిందంతా డబ్బులు లేవు అంటే తప్పేముంది. డబ్బులు లేవు అని మీరు ఎందుకు అంటున్నారు? మేము చాలా చేస్తాము. ఇదిగో ఈరోజు కూడా నిన్న కూడా 1,10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. మరి ఆ స్థాయిలో అంత అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంటే, అవును, ఆదాయం వస్తుంటే మెడికల్ కాలేజీలు కట్టడానికి ఏముందండి? పైగా మొదలయ్యే కదా ఎంతో కొంత. అవును, ప్రభుత్వం విషయంలో పూర్తిగా ఆత్మరక్షణలో ఉంది, డిఫెన్స్లో ఉంది. అందుకే కదా సత్యకుమార్ ఒకరే జగన్కు లేఖలు, ప్రశ్నలు ఇవన్నీ కూడా రాస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు దీని మీద పెద్దగా ఏమీ వెళ్తారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పైగా మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద కూడా విరుచుకుపడుతున్నారు. ఏది పీపీపీని ప్రశ్నించడం తప్పైనట్టు, ప్రైవేట్ భాగస్వామ్యమే గొప్పదైనట్టు. పీపీపీ అంటే అబ్సల్యూట్ పీ అండి. అవును, పీ ఫర్ ప్రైవేట్. ఏది ప్రైవేటైజింగ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇంకా మామూలు ప్రైవేట్ కంటే ఇది ఇంకా దారుణం. వాడికి బాధ్యత ఏమి ఉండదు. కాబట్టి హైకోర్టు చెప్పింది లాజికల్గా చెప్పారు. ఇంకోటి ఇప్పుడున్న సరళీకరణ యుగంలో చాలాసార్లు హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ప్రైవేటైజేషన్కి వాళ్ళేం వ్యతిరేకంగా వాళ్ళేం మాట్లాడట్లేదు. మీరు విధానం ఉంటే చెప్పండి అంటున్నారు. మరొక అంశం సార్, విశాఖలో పబ్లిక్ రివర్స్ ఊహించని రియాక్షన్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది ఏదో హైకోర్టు చెప్పింది అనడానికి లేకపోతే పీపీపీ వాదనలకు ఇది సమాధానం. పెదగంట్యాడలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం గురించి నేను మనం మాట్లాడాం. పబ్లిక్ హియరింగ్ పెట్టారు. నేను ఒక ప్రహసనం, అది పూర్తిగా వినరు, ఏదేదో అడుగుతారు. నిన్న ప్రజలు తిరగబడి టెంటును పీకేసి కుర్చీలు టేబుల్ విరగ్గొట్టి విసిరేసి పూర్తి తీవ్ర నిరసనగా తిరగబడ్డారు దాదాపు. రివర్స్. ఇంకా దీనికి ఎవరు సమాధానం చెప్తారండి? వేరే రాజకీయ పార్టీలు లేకపోతే వాళ్ళన రాజకీయ పార్టీల వాళ్ళు ఏం కాదే. వాళ్ళు మా పాలిమర్స్ అనుభవం ఇలా ఉంది, ఇంకొక దాని అనుభవం ఇలా ఉంది, మీరు జనావాసాల మధ్యలో పదే ఇవి తెచ్చి మా గుండెల మీద కుంపటిలాగా పెడుతున్నారని వాళ్ళు రివర్స్ అయ్యారు. దీనికి ఎవరు బాధ్యత మరి? నిన్న మనం మాట్లాడినట్టు తెలుగుదేశం కార్పొరేటర్లు కూడా వ్యతిరేకమే. కాబట్టి ఒక గుణపాఠం, పెదగంట్యాడలో పబ్లిక్ హియరింగ్ రివర్స్ కావడం అన్నది ఒక గుణపాఠంగా కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ మత్స్యకారుల తిరుగుబాటు కూడా అటువంటిదే కదా. అక్కడి నుంచి కాలుష్యం ప్రతి చోట అండి. నిన్న 2 చోట్ల, ఇది అనంతపురం జిల్లాలో కూడా ఇటువంటిదే జరిగింది, తిరుపతిలో జరిగింది, నెల్లూరులో జరుగుతుంది. చాలా చోట్ల ఈ ఉద్యోగులు కానీ, ఈ అవుట్సోర్సింగ్లు చిన్న ఉద్యోగులు కానీ వీళ్ళు తిరుగుబడుతున్నారు. రెండో వైపున ఈ మా భూములు మేము ఇవ్వం, నక్కపల్లి అది సరే బల్క్ డ్రగ్ పార్క్ అది అదొకటి నడుస్తుంది. హోంమంత్రి అనితను కూడా వాళ్ళు నేరుగా అడ్డుకున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ వెనక్కిపోయాక అయితే అప్పటికి వాడు పాఠం నేర్చుకోవాలా. మధ్యాహ్నం ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ వచ్చి పెట్టడానికి ట్రై చేశారు. మళ్ళీ వాడు తిప్పి కొట్టారు, మనం సినిమాల్లో చివరి చూసి తరిమి కొట్టారు. కాబట్టి కళ్ళు తెరుస్తారా ఇలాగ వెళ్తారా తెలీదు. అంటే ఒక స్థాయికి వచ్చింది ప్రజల నిరసన అనేది అయితే మటుకు అర్థమవుతుంది. ఇవన్నీ ఒక విధంగా జగన్ పర్యటన అప్పుడే జరగడం, వాళ్ళేమీ ఈయనతో మాట్లాడుకొని చేయలేదు కదా. ప్రజల మూడు అలా ఉంది. ఇప్పుడు అది వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొన్ని చేశారు, గంగవరం ఇట్లాంటివి. బట్ ఏం చేసినా కానీ ఇప్పుడు విశాఖ ఉక్కు దగ్గరికి వెళ్ళాడు జగన్. నేను దీన్ని ప్రైవేటీకరణ ఆపడానికి పూర్తిగా, అప్పుడు అంతకుముందు చంద్రబాబు అదే చెప్పాడు, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మొన్న కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇవి ఒక విధంగా జగన్ మీద ఆంక్షలు పెట్టవచ్చు,
లేకపోతే 15 మందిని అరెస్ట్ చేశారు ఈ పెదగంటేడ దీంట్లో. అది గాజువాక దగ్గర. ఒక జనసేనకు చాలా ముఖ్యం. జనసేన వాళ్ళు కూడా మేము వచ్చి కలుస్తామన్నారు. అయ్యా మీరు జనసేన తెలుగుదేశం లేదా మీరు కలిస్తే దీని క్యారెక్టర్ మారిపోతుంది, మేము స్థానికులు మేము చూసుకుంటామని అక్కడ ప్రజలు కొంచెం వాళ్ళకి సమాధానం చెప్పారు. ఇది పరిస్థితి. బట్ ఇట్స్ ఏ బిగ్ లెసన్ డెఫినెట్గా. జరగబోయేది ఇదే కాలేజీల్లో కానీ అవును. ఇంకో చోట టీచర్లు అండి. నిన్న టీచర్లు బ్రహ్మాండమైన ధర్నా 1000 మంది నిర్వహించారు. ఆ ఎమ్మెల్సీ గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఒకటి పిఆర్సీ ఇవ్వలేదు, నియామకాలకు సంబంధించిన అంశాలు, అలాగే డిఏ కిస్తీలు, విద్యా విధానంలో ఈ సాల్ట్ అనే పేరుతో జరుగుతున్నాయి. వీటన్నిటికీ వాళ్ళు నిరసన తెలియజేశారు. దాని నుంచి అర్థం చేసుకొని పరిష్కరించే బదులు మొన్న జరిగిందండి. నిన్న తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆయన మన తెనాలి ఆయన రాజేంద్ర ప్రసాద్ ఆయన చొరవ అని ఈ టీచర్లందరినీ తీసుకెళ్ళి లోకేష్ దగ్గరికి వెళ్ళి లోకేష్ని అభినందించి మీరు చాలా బాగా చేస్తున్నారు, మేము అందుకని లోకేష్కి అభినందన దినోత్సవం ఒకటి జరుపుతామని వీళ్ళు అడిగారట. అడిగితే వద్దులేబా లేను, ఆయనే కొంచెం వాస్తవికతతో అదేం వద్దులేండి మీరు బాగా చేయండి అనేది చెప్పి పంపించారు. ఇది దిద్దుకోకపోగా ఇంకా పాలకులను ఏదో ప్రశంసించేసి మెప్పిద్దాం అనుకుంటే జనం తిరగబడుతున్నారు. అవును. మరొక అంశం సార్, 3 నెలల్లో అమరావతికి రూపం, మరో కీలక ఘట్టం, 8 కీలక